హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఈరోజు మన వీడియోలో శివుడు ఒకానొక రోజు బ్రహ్మని చంపాలని చూస్తాడు, చంపబోతాడు. అటువంటి సన్నివేశాన్ని చూద్దాము. చూడండి, ఈ వీడియోలోకి పోయే ముందుగా స్క్రీన్ పైన కనపడేటువంటి బుక్కు సనాతన ధర్మంలో దాగి ఉన్న నిగూఢ రహస్యాలు అనే బుక్కు మీకు కావాలంటే విత్ పోస్టల్ ఛార్జెస్తో కలిపి 3 బుక్కులు కేవలం 500కే మీరు పొందుకోవచ్చు. ఈ బుక్కుల కోసమై మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే ఆ నంబర్ని సంప్రదించండి. ఈ యొక్క బుక్కు మీ దగ్గరగానే ఉంటే మతోన్మాదులు అస్సలు మీ దగ్గరికే రారు. ఈ బుక్లో నుంచి ఒక విషయాన్ని మనం చూద్దాము. సంపూర్ణ శ్రీ శివ మహాపురాణము రుద్ర సంహిత, రచన కేశే బొమ్మకంటి వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, ప్రచురణ గొల్లపూడి వీరాస్వామి మరియు సన్స్, పేజీ నంబర్ 110, 111. సరిగ్గా సప్తపది సమయంలో అమ్మవారి దివ్య చరణం అపకేశంగా కనిపించింది బ్రహ్మకు. అంతే, మాయవృత్తుడైన బ్రహ్మ మోహంతో పడిపోయాడు. ఈ ఉమాదేవి కాళ్ళే ఇంత అందంగా ఉంటే వదనారవిందం మరింత అందంగా ఉంటుందో అనుకున్నాడు. ఆమె ముఖ దర్శనం కోసం ప్రాకులాడసాగాడు. కుదరటం లేదు, ఇది కాదు పని అనుకున్నాడు. అగ్నిహోత్రంలో 2 తడి కట్టెలు పడేశాడు. దాంతో అగ్ని మంటపంలో నుంచి పొగ రానారంభించింది. శివుడు కళ్ళు మూసుకున్నాడు. బ్రహ్మ అమ్మవారి ముఖారవిందం చూశాడు. మగ్ధుడైపోయాడు. కామంతో కైపెక్కిపోయాడు. తక్షణమే స్ఖలించాడు. బ్రహ్మతేజం అంటే బ్రహ్మ యొక్క వీర్యం 4 బొట్టుగా స్ఖలించబడింది. అది ఎవరు చూడకుండా కప్పెట్టుకోవాలనుకున్నాడు. కానీ సర్వాంతర్యామి అయిన ఆ సర్వేశ్వరుడికి తెలిసింది. ఆ క్షణమే ఆగ్రహోద్రాగ్రుడై పోయాడు. త్రిశూలాన్నెత్తాడు బ్రహ్మను వధించడానికి. లోక కళ్యాణకరమైన ఉమాశంకరుల వివాహ దర్శనాభిలాషులై వచ్చిన అహోతులంతా హాహా చేశారు. దక్షాదులు ధైర్యంగా ముందుకొచ్చి రుద్రుని పాదాల మీద పడి ప్రాధేయపడసాగారు. ఈ పచ్చని పెండ్లి పందిరంలో నుండి బ్రహ్మగారి పాడెను లేపవద్దని పలు రకాల ప్రార్థించారు. ఎవరి మొరను వినేలా లేడు విషమాంబుడు. అప్పుడు రంగప్రవేశం చేశాడు విష్ణుమూర్తి. శివకేశవులకున్న పరస్పరాభిమానమో మరే ఊహతీత కారణమో గాని విష్ణుమూర్తి విన్నపాలను మన్నించి విధిని అంటే బ్రహ్మను క్షమించాడా శివుడు. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. చూడండి ప్రియ వీక్షకులారా, హైందవ సహోదరి సహోదరులారా, అనేక మంది మతోన్మాదులు పరిశుద్ధుడైన యేసు ప్రభు గురించి చెడుగా సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు. అందుకోసమే మేము ఇటువంటి వీడియోలు చేస్తున్నాము. ఈ వీడియోలో కానీ చూసినట్లయితే శివుడు మళ్ళా పార్వతి యొక్క పెళ్ళికి వచ్చినటువంటి బ్రహ్మ ఇక్కడ ఒక పాడు పని చేస్తూ ఉంటాడు. చూడండి, అనేక మంది కోట్లాది మంది ఆరాధించేటువంటి దేవుడైనటువంటి సనాతన దేవుడైనటువంటి ఈ బ్రహ్మ ఇటువంటి నీచమైన పనులు చేయవచ్చా? మీరే ఆలోచించండి. పెళ్ళికి వచ్చిన అతను పెళ్లి కూతుర్ని చూడాలని ఆ యొక్క హోమకుండంలో తడి కట్టెలు వేసి పొగరంపించి ఆమెని చూసి వీర్యం కార్చుకున్నాడు. దీన్ని చూస్తుంటే మీకేమనిపిస్తుందో ఒకసారి ఆలోచించండి. ఎవరైనా ఇటువంటి పనులు చేసేవారిని, ఇటువంటి నీచపు కార్యాలను చేసేవారిని మీరు దేవుళ్ళుగా ఆరాధిస్తారా? ఒకసారి సత్యాన్ని తెలుసుకోండి. అనేక మంది మతోన్మాదులు ఓల యొక్క గ్రంథాల్లో ఇటువంటి అనేక రకములైన పాడు పనులు పెట్టుకొని బైబిల్లో తప్పులున్నాయి, బైబిల్లో బూతులున్నాయని మాట్లాడడం ఎంతవరకు సరిగా ఉంది? బైబిల్లో మనుషులు చేసిన తప్పులనే వాటన్నిటినీ దేవుడు శిక్షించినప్పటికీ వాటినే ముఖ్యంగా మీరు మాట్లాడుతున్నారే. అయితే సనాతన ధర్మంలో హైందవ దేవీ దేవతలు అయ్యున్నటువంటి వారు ఇటువంటి ఘోరమైన పనులు చేస్తూ ఉంటే అతనిని చూడండి, బ్రహ్మ ఇలా వీర్యం కార్చుకుంటానే దాన్ని ఎవరికి తెలవకుండా కప్పెట్టుకుందాం అనుకున్నాడో. అయితే శివుడికి తెలిసిపోయి అతన్ని చంపేదానికి త్రిశూలాన్ని ఎత్తిండు. అయితే అక్కడికి వచ్చినటువంటి పెళ్లి పెద్దలందరూ వద్దు, ఇలా చేయొద్దు, ఈ పచ్చటి పందిరిలో బ్రహ్మ యొక్క పాడ ఎత్తడం ఏంది అంటే అతన్ని చంపడం ఏంది అని మాట్లాడినా కానీ శివుడు వినలేదు. తర్వాత విష్ణుమూర్తి వచ్చి సమాధానం చేస్తుండు. చూడండి, ఇది మనుషులు కానీ ఇటువంటి నీచమైన పనులు చేయరు. అయితే వీళ్ళ యొక్క గ్రంథాల్లో ఇటువంటి కార్యాలు ఉన్నాయి. మీరే ఆలోచించండి. ఈ వీడియో చూస్తున్న ప్రియ వీక్షకులారా, హైందవ సహోదరి సహోదరులారా, సత్యాన్ని తెలుసుకోండి.
ఇటువంటి మరెన్నో వీడియోలు చూడాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి బుక్కుల్ని మీరు తీసుకోవాలనుకుంటే స్క్రీన్ పైన కనపడేటువంటి నంబర్కి మీరు కాంటాక్ట్ అయ్యి సనాతన ధర్మంలో దాగి ఉన్న నిగూఢ రహస్యాలు అనే బుక్కుల్ని విత్ పోస్టల్ ఛార్జెస్తో కలిపి 500 రూపాయలకే మీరు పొందుకోవచ్చు. ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే ఈ ఛానల్ని ఫాలో అవ్వండి. దేవుడు మిమ్మల్ని ఎక్కువగా కాపాడునుగాక. ఆమేన్.